రైతు బంధు. రైతు బంధు కూడా మరి గతంలో కేసీఆర్ గారు రైతు పనులు స్టార్ట్ కాగానే రైతు బంధు టకటకను పడుతుండే. వాళ్ళు 6,000 వేస్తుండే ఎకరకు, ఈ ప్రభుత్వం 15,000 వేస్తా అని చెప్పింది. ఆశపడ్డ రైతులు, ఎందుకంటే కొడతాట భయం, పెడతాట ఆశ. రైతులు అనే మంచిగా రాష్ట్రం కేసీఆర్ బాగా అభివృద్ధి చేసి డెవలప్ చేసి వనరులు బాగా ఉన్నాయి, మాకైనా 15,000 చూడమని చెప్పి రైతులంతా కూడా గ్రామీణ ప్రాంతం ప్రతి రైతు కూడా ఆ రైతు బంధు కోసం, రైతు పెట్టుబడి కోసం ప్రతి ఒక్క రైతు వేసిరు ఓట్లు. ఇలా రైతు ఏమైతే రైతు భరోసా విషయం అది కూడా రాలేదు. ఎక్కడ ప్రతి గ్రామంలో 25-30% ఎక్కువ రాలేదు, 30% మందికే వచ్చింది అంతే. తెలంగాణ రాష్ట్రం ఏ విలేజ్ కు వాళ్ళు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామం తీసుకున్నారు. కానీ అయితే ఇప్పుడు ఇలా అసెంబ్లీ సాక్షిగా అంకెలు చెప్తా ఉన్నారు, మేము ఇంత ఈ పథకం ద్వారా ఇంత ఖర్చు పెట్టాం, ఈ పథకం ద్వారా ఇంత ఖర్చు పెట్టాం అంటే మీరు చెప్పేది ప్రతిదానికి ఒక రాయేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం అధికారులు లెక్కలు చెప్పేది కరెక్ట్ కాదా? అన్ని అబద్ధాలు వంశీ గారు, నేను చెప్తా ఉన్నా కదా. నీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఇది కూడా బోర్డు పనులు కూడా గట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో ఉన్నది చెప్తున్నా. నేను కూడా గట్కేసర్ సేవా సహకార సంఘంలో నీకు మెంబర్గా చెప్తున్నా. నేను దానికి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన సంఘం చెప్తా ఉన్నా. అంటే ప్రభుత్వానికి సంబంధించి చిత్తశుద్ధి విషయంలో పూర్తి స్థాయిలో కనపడట్లేదా? ఎక్కడ కనపడుతుంది? చిత్తశుద్ధి కాదు, ప్రభుత్వం పైన అభద్రతా భావం, ప్రజలను మోసగించడం, మోసగించి మళ్ళీ మోసగించడం, మోసగించి కాలయాపన చేయడమే తప్ప ఇక్కడ పరిపాలన ఉంది.